హాయ్ అండి అందరికీ. నమస్తే. మన శ్రీదేవి గిరిధర్ ఛానల్‌కి మీ అందరికీ స్వాగతం. వెల్కమ్ టు అవర్ ఛానల్. సో, ఈరోజు రీడింగు మనము ఆ యూనివర్స్ నుంచి, ఆ డివైన్ నుంచి మనకి ఎటువంటి మెసేజ్ అందబోతోంది, ఏం మెసేజ్ ఇవ్వబోతున్నారు ఆ డివైన్, ఆ యూనివర్స్ అనేది చూద్దాము. ఎందుకంటే మీరు అనుభవించే కష్టాలు, బాధలు, లేకపోతే మీరు వచ్చే సమస్యలు, అనుకోకుండా వచ్చే సమస్యలు, కన్నీళ్ళకి ఎప్పుడు పరిష్కారం వస్తుంది, ఎప్పుడు ఆ యూనివర్స్ మీకు సొల్యూషన్ తెలుపుతోంది అనేది మనము ఇప్పుడు చూద్దాము. ఆ యూనివర్స్ నుంచి, ఆ డివైన్ నుంచి మీ సమస్యలకి పరిష్కారం ఏం చెప్తోంది, ఎటువంటి పరిష్కారం ఇస్తోంది, ఎప్పట్లో మీ సమస్యలు తీరిపోతాయి, ఎప్పుడు మీ సమస్యలకి ముగింపు అనేది ఉంది అనేది చూద్దాము. సో మీరు ఈ వీడియో చూసే ముందు ఒక్క నిమిషం మనసులో మీ ఇష్టదైవాన్ని మనసులో అనుకొని, మీకు ఎవరైతే ఇష్టమో మీరు కొలిచే దైవాన్ని మనసులో అనుకొని మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్ మనసులో చెప్పుకోండి. అలాగే ఈ ఎనర్జీస్ మీకు కనెక్ట్ కావాలని, ఎనర్జీస్ ఎక్స్చేంజ్ చేసుకోవాలి కాబట్టి మీరు దీనికి ఈ ఎనర్జీస్ మీకు కనెక్ట్ కావాలి అంటే ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే ఇంకా ఎవరైనా మొదటిసారి చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి మీ అభిప్రాయాలను నాకు కమెంట్లో తెలియచేయండి. ఇది జనరల్ రీడింగ్ కాబట్టి 30 to 50% కనెక్ట్ అయితే మీ రీడింగ్ అని అనుకోండి. అలాగే మీకు ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అని ఉంటే తప్పకుండా నేను డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ అన్నీ పెట్టానండి. నిదానంగా చదివి మీకు నచ్చితే ఓకే అనిపిస్తే మీ సిచ్యుయేషన్స్కి, అంటే ఎనీ సిచ్యుయేషన్స్, రిలేషన్షిప్, కెరియర్, జాబు, ఎనీథింగ్, మ్యారేజ్, ఎనీథింగ్ మీరు కనుక్కోవాలి ఎలా ఉంటుంది, ఆ ఏంజల్స్ గైడెన్స్ కానీ, లేకపోతే మన టారో రీడింగ్, టారో గైడెన్స్ కానీ, టారో ప్రిడిక్షన్ కానీ ఏం చెప్తోంది, డివైన్ రీడింగ్, డివైన్ మెసేజ్, యూనివర్స్ మెసేజ్ ఏం వస్తుంది అని తెలుసుకోవాలనుకుంటే మీరు తప్పకుండా నన్ను కాంటాక్ట్ చేయండి. డీటెయిల్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో పెట్టాను. ఓకేనా? సో ఇప్పుడు రీడింగ్ మనము చూద్దాము. ఎటువంటి మెసేజ్ ఇస్తోంది ఆ డివైన్ మీకు, మీ పరిస్థితులకి ఎటువంటి మెసేజ్ ఇస్తోంది అనేది చూద్దామండి. సో యూనివర్స్, ప్లీజ్ గివ్ గుడ్ రిజల్ట్, గుడ్ మెసేజ్, good guidance. Please universe, divine, give good guidance. Okay. Okay, nice. Next. Okay. సో ఇక్కడ పెడదాము. సో బాటమ్ ఆఫ్ ది డెక్ వచ్చింది, ఇది పేజ్ ఆఫ్ పెంటకల్స్ వచ్చింది. ఓకే. సో ఇక్కడ మీకు ఏమి యూనివర్స్ నుంచి ఏం మెసేజ్ వచ్చింది, ఏం గైడెన్స్ వచ్చింది, ఎటువంటి మెసేజ్ మీకు ఇస్తోంది ఆ డివైన్, ఆ యూనివర్స్ అంటే సూపర్ మెసేజెస్ వచ్చినాయండి. మంచి పాజిటివ్ ఎనర్జీస్ పంపించింది మీకు. ఇప్పుడు మీరు ఏదైనా దేని గురించి అయినా ఆలోచిస్తూ ఉంటే, డబ్బుల గురించి, లేదంటే మీ మనసులో ఒక పర్సన్ ఉన్నాడు, ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తితో నాకు మ్యారేజ్ అవుతుందా, లేకపోతే చాలా రోజుల నుంచి ఆ వ్యక్తిని మీరు చూస్తున్నారు, ఇష్టపడుతున్నారు, ఆ వ్యక్తి కూడా మిమ్మల్ని ఇష్టపడుతున్నారని తెలుసు మీకు. కానీ అక్కడి నుంచి, అతని నుంచి ఎటువంటి ప్రపోజల్ రాలేదు, ఎటువంటి అప్రోచ్ కాలేదు. సో ఏమవుతుంది నా పరిస్థితి, అవుతుందా కాదా అనే సిచ్యుయేషన్లో ఉన్నారు, ఇష్టపడుతున్నారు, మీరు ఇష్టపడుతున్నారు, చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నారు. సో ఆ పర్సన్ వస్తారా లేదా మీ దగ్గరికి అని, అంటే ఆ పర్సన్ మీ లైఫ్లోకి వస్తారా లేదా అని మీరు ఆలోచిస్తున్నారు.
అలాగే మీరు చాలా రోజుల నుంచి అదైనా కావచ్చు, లేకపోతే ఇక్కడ 2 ఆఫ్ పెంటకల్స్ వచ్చింది. అంటే కాయిన్స్ ఎనర్జీ వచ్చింది. అంటే మీరు ఏదో ఒక చాలా రోజుల నుంచి ఎగ్జామ్ రాసి వెయిట్ చేస్తున్నారండి. ఆ ఎగ్జామ్ అవుతుందా? కాదా? లేకపోతే ఆ ఎగ్జామ్ మీకు ఆహ్, పాజిటివ్ రిజల్ట్ ఇస్తుందా? లేదా? ఎలాంటి సిట్యుయేషన్ మీకు ఎదురు కాబోతుంది అనేసి చూస్తున్నారు. అయితే మీరు ఇన్నాళ్ళు మీకు జాబ్ లేకుండా అన్‌ఎంప్లాయిడ్‌గా ఉండే వాళ్ళకి ఇప్పుడు మీకు ఆ జాబ్ అనేది ఖచ్చితంగా రాబోతోందండి. తప్పకుండా మీకు ఆ జాబ్ అనేది వచ్చి మీరు ఆహ్, మీ లైఫ్‌లో హ్యాపీనెస్ రాబోతుంది. అలా అయినా జరగొచ్చు. లేకపోతే మ్యారేజ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటే, ఆ మ్యారేజ్ చాలా రోజుల నుంచి మ్యారేజ్ కాకుండా వెయిట్ చేస్తూ ఉంటే, ఆ మ్యారేజ్ పర్సన్‌ని ఆలోచిస్తూ ఉన్నారు. ఎవరు మంచి పర్సన్ మీ లైఫ్‌లోకి రావాలి, మంచి వ్యక్తి, మిమ్మల్ని ఇష్టపడే వ్యక్తి, మిమ్మల్ని బాగా చూసుకునే వ్యక్తి రావాలి అని మీరు ఎంతగా వెయిట్ చేస్తున్నారో ఆ వ్యక్తి కోసము, ఆ వ్యక్తి మీ లైఫ్‌లోకి రాబోతున్నారు. మీకు ఇప్పుడు మంచి టైం వస్తోంది అనేసేసి పాజిటివ్‌గా ఎనర్జీస్ చూపిస్తున్నాయి. యెస్ అనే కార్డ్ అని వచ్చిందండి. యెస్ కార్డ్ వచ్చింది. సో, మీకు ఇన్నాళ్ళ నుంచి మీరు మీ ఎదురు చూపులకి మీ మనసులో ఉండే వ్యక్తి మీ లైఫ్‌లోకి రాబోతున్నారు. లేకపోతే మీరు మంచి మ్యాచ్, మంచి కంపానియన్ దొరకాలని ఎన్నో రోజుల నుంచి వెయిట్ చేస్తుంటారు. ఎన్నో నెలల నుంచి వెయిట్ చేస్తుంటారు. ఇప్పుడు ఆ సమయం వచ్చేసింది. లేకపోతే మీరు జాబ్ కోసం వెయిట్ చేస్తుంటే ఆ జాబ్ అనేది వస్తుంది. లేకపోతే మీరు చాలా రోజుల నుంచి చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు. డబ్బులు పెరగడం లేదంటే ప్రమోషన్ రావడం లేదు. లేకపోతే ఇంక్రిమెంట్స్ పెరగడం లేదని చాలా రోజుల నుంచి మీరు వెయిట్ చేస్తూ ఉన్నారు. ఆ శుభ సమయం మీకొచ్చేసింది. అరియర్స్ అన్ని రావడము, ఇంక్రిమెంట్స్ పెరిగి మంచిగా మీ చేతిలోకి డబ్బులు రావడము జరుగుతోంది. జరిగే సిట్యుయేషన్ అనేది వచ్చిందండి. అలాంటి సిట్యుయేషన్ అని చూపిస్తోంది. ఇక్కడ ఒకవేళ మీరు పర్సన్ గురించి ఆలోచిస్తే, ఆ పర్సన్ కూడా మీ గురించే ఆలోచిస్తున్నారండి. నైట్ ఆఫ్ కప్స్ వచ్చింది చూడండి. ఆ నైట్ ఆఫ్ కప్స్ అని వచ్చింది. ఆ పర్సన్ కూడా మీ గురించి ఆలోచిస్తున్నారు. మీతో రిలేషన్ ఎలా పెంచుకోవాలి, మీ గురించి ఆహ్, మీతో ఎలా అప్రోచ్ కావాలి అని ఆలోచిస్తున్నారు. అతను మీ దగ్గరికి రావడానికి, ప్రయాణానికి సిద్ధంగా కూడా ఉన్నారండి. అన్నీ రెడీ చేసుకొని పెట్టుకొనున్నారు. మీ దగ్గరికి రావాలి అని అన్నీ రెడీ చేసుకుంటున్నారు. మీకు ఏమేం గిఫ్ట్స్ ఇవ్వాలి, మీతో ఎలా మాట్లాడాలి, మీతో ఏ విధంగా అప్రోచ్ కావాలి మిమ్మల్ని అనేసి వాళ్ళు మీ గురించి ఆలోచిస్తున్నారు. మీ దగ్గరికి రావడానికి వాళ్ళు సంసిద్ధులై ఉన్నారు. సో, వాళ్ళు ఎట్లా వాళ్ళ థింకింగ్ ఎలా ఉందంటే, మీరు ఏ విధంగా రెస్పాండ్ అవుతారు, మిమ్మల్ని ఏ విధంగా మంచిగా మిమ్మల్ని ఇంప్రెస్ చేయాలి, ఏ విధంగా ఇంప్రెస్ చేయాలి అనేసేసి మంచి మంచి మీకు ఇష్టమైనవన్నీ కూడా సేకరించినారు. మీకు ఏవి ఇష్టము, రోజెస్ అంటే మీకు ఇష్టం అనేసి రోజెస్ బండిల్ తీసుకున్నారు. తర్వాత ఇక్కడ మీకు కావాల్సిన లెటర్ మీకు ఇవ్వడానికని లెటర్ కూడా రాసేసి ఇక్కడ ఒక లెటర్ కూడా మీరు పెట్టుకున్నారు వాళ్ళు. సో, మంచిగా ఎట్లా ఇస్తే ఇప్పుడు కాలంలో ఫోన్స్ అన్నీ ఉన్నాయి. కానీ ఆహ్, లెటర్ ద్వారా తెలియజేస్తే తన మనసులోని భావాలు, తన మనసులోని ఆలోచనలు అన్నీ కూడా లెటర్ ద్వారా తెలియజేస్తే ఎలా ఉంటుంది అని థింక్ చేసి వాళ్ళు ఒక కవర్‌లో లెటర్ కూడా రాసి పెట్టారు. సో, అన్నీ రెడీ చేసి పెట్టుకున్నారు. ఇక్కడ చూస్తే వాళ్ళకు ఏమేమి థింగ్స్ ఏమేమి కావాలో మీకు గిఫ్ట్ కూడా ఏదో తీసుకొనేసి పెట్టుకున్నారు వాళ్ళు. సో, ఇక్కడ అంతా మొత్తం మంచిగా రెడీ చేసుకొనేసి రావడానికి వాహనంలాగా గుర్రాన్ని కూడా రెడీ చేసి పెట్టుకున్నారు. అది కూడా ఇంక సిద్ధంగా ఉంది. సో, వాళ్ళు మీ దగ్గరికి ఎప్పుడో ఒక టైంలో టకా అని రీచ్ అయిపోతారండి. వాళ్ళు ఖచ్చితంగా మీ దగ్గరకొచ్చి మీ అభిప్రాయం ఎలా ఉన్నా తన అభిప్రాయాన్ని తెలియచేసేదానికి సిద్ధంగా ఉన్నారు. చాలా ఇష్టపడుతున్నారు మిమ్మల్ని. చాలా కోరుకుంటున్నారు. మీరు వాళ్ళ లైఫ్‌లోకి రావాలి, వాళ్ళు మీ లైఫ్‌లోకి రావాలనేసి వాళ్ళు చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నారు. సో, ఆ విషయం చెప్పడానికి, రావడానికి వాళ్ళు సంసిద్ధులుగా ఉన్నారండి. ఆ విధంగా వచ్చింది ఈ కార్డ్ అనేది. సో, ఇంకా ఇక్కడ చూసుకుంటే థర్డ్ వన్ 8 ఆఫ్ పెంటకల్స్ చూడండి. అన్ని పెంటకల్స్, కప్స్ వచ్చింది. అంటే చాలా మంచి అబండెన్స్ అనేది మీ లైఫ్‌లోకి రాబోతోందండి. మీరు ఎన్నో రోజుల నుంచి వెయిట్ చేస్తున్న ప్రమోషన్ కావచ్చు, లేకపోతే చాలా రోజుల నుంచి బాధలు పడుతుంటారు, కష్టాలు పడుతుంటారు. ఏదో సమస్యలతో డబ్బులు లేకుండా ఆర్థిక సమస్యలు చాలా బాధపడుతుంటే, ఆ ఆర్థిక సమస్యలన్నీ తీరిపోయే సిట్యుయేషన్ మీకు రాబోతోందండి. ఇక్కడ భగవంతుడి నుంచి మెసేజ్ వస్తోంది. సో, మీకు డబ్బులు ఏదో విధంగా ఒక వ్యక్తి ద్వారా కావచ్చు, ఒక
మీకు తెలిసిన ఒక పర్సన్ ద్వారా కావచ్చు, లేకపోతే తెలియని పర్సన్ ద్వారా అయినా కావచ్చు, మీ దగ్గరికి అనుకోకుండా డబ్బులనేవి వస్తాయండి. వస్తాయి. మీరు చాలా రోజుల నుంచి ఒక ఏదైనా ఒక ప్రాజెక్ట్ అనేది చేస్తూ ఉంటారు. ఆ ప్రాజెక్ట్ గూడా సక్సెస్ అయ్యే టైం వచ్చింది. ఆ మీరంటే ఇప్పుడు ఓన్ ప్రాజెక్ట్ చేస్తుంటారు. డిజైనింగ్ కావచ్చు, మీకిష్టమైన ఏదైనా ఆర్ట్ వేయడం కావచ్చు, లేకపోతే ఇంకా వేరే ఏదైనా అదర్ హ్మ్, ప్రొఫెషన్ ఉండొచ్చు మీకు. లేకపోతే బుక్స్ రాయడం కానీ, ఆ బుక్స్ సక్సెస్ కావడం కానీ, లేకపోతే ఇక్కడ చూస్తే అన్నీ కూడా పెట్టుకున్నారు. పెయింటింగ్స్ కానీ, ఆర్ట్ కానీ, ఆర్ట్స్ వేయడం కానీ, కలర్ పెయింటింగ్స్ కానీ, అలా మీరు ఒక దాంట్లో మీరు మంచి ప్రొఫెషనల్‌గా ఉన్నారు. మీకిష్టమైన దాంట్లో అది సక్సెస్ అయ్యి, మీకు మంచి పేరు రాబోయే టైం అండి. మంచి పేరే కాదు, డబ్బులు గూడా వస్తాయి బాగా. సో, మీకు చాలా ఇప్పుడు యూనివర్స్ నుంచి మంచి ఆహ్, టైం రాబోతుంది. అంటే మీరు చేసిన ప్రాజెక్ట్ కావచ్చు, మీరు చేసే ప్రొఫెషన్‌లో ఉండే జాబ్ కావచ్చు, ప్రొఫెషన్ కావచ్చు, లేకపోతే ఆర్ట్, పెయింటింగ్ ఎనీథింగ్, మీరు వెబ్ డిజైనరో, లేకపోతే ఫ్యాషన్ డిజైనరో ఏదైనా కావచ్చు కదా! దాంట్లో గూడా సక్సెస్ అనేది మీది తలుపు తట్టబోతోంది. మీరు ఆ సక్సెస్‌ని అందుకోబోతున్నారు. ఆ సక్సెస్ అనేది మీ దగ్గరికి రాబోతోంది. వచ్చి మీ మీ తలుపు తట్టబోతోంది. అదృష్టం అనేది మీ తలుపు తట్టబోతోంది. సో, మీరు దానికోసం ఇన్నాళ్ళ నుంచి ఎదురు చూస్తున్నారు. చాలా కష్టపడినారు. చాలా హార్డ్ వర్క్ చేసినారు. ఆ హార్డ్ వర్క్‌కి ఫలితం అనేది ఇప్పుడు రాబోతోందండి. సో, ఇప్పుడు మీరు ఏదైతే రాలేదని ఎదురు చూస్తున్నారో, ఆ డబ్బులు కూడా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ కూడా తీరబోతుంది మీకు. సో, మీరు ఎన్నాళ్ళ నుంచో ఎదురు చూసే మిమ్మల్ని ఎవరైనా మంచిగా అంటే ఎట్లా చూస్తున్నారంటే మిమ్మల్ని ఆహ్, వెనక నుంచి చాలామంది మిమ్మల్ని వెనక మాటలు మాట్లాడుకునే వాళ్ళు ఆళ్ళంతా ఉండింటారు. సో, ఇప్పుడు వాళ్ళే హ్మ్. మీ గురించి మంచిగా చెప్పుకునే టైమొస్తోంది. వాళ్ళు ఇన్నాళ్ళు ఏమొస్తుంది, టాలెంట్ ఏముంది వీళ్ళకి, టాలెంట్ లేదు, పాడు లేదు. అందుకే డబ్బులు గూడా సరిగ్గా రావడం లేదు. ఏమొస్తుంది వీళ్ళకి, ఏమీ చేత కాదు అని మిమ్మల్ని గురించి వెనకాల ఏదో మాట్లాడుకునే వాళ్ళకి గూడా మీ విలువ, మీ టాలెంట్ ఏంటి, మీ విలువ ఏంటి అనేది వాళ్ళకి తెలిసిపోతుందిప్పుడు. మీరు ఎంత హ్మ్. ఎంత ఎంత హైలో ఉంటారు, మీరు ఎంత బాగా ఆలోచించగలుగుతారు, మీకెంత తెలివితేటలున్నాయి అనేది కూడా వాళ్ళకిప్పుడు తెలిసిపోతుంది. ఇప్పుడు మీరు ఒక ఆహ్, కన్‌స్ట్రక్షన్ కావచ్చు, కన్‌స్ట్రక్షన్ చేసేదానికి డిజైన్స్ చేయడం కావచ్చు, లేకపోతే ఇంకా ఏదైనా ఇక్కడ చూసుకుంటే ఎలా ఉందంటే ప్రొఫెషనల్‌గా ఉన్నారండి. ఆర్టిస్ట్ లాగా కనిపిస్తున్నారు. సో, ఆర్టిస్ట్ లాగా అన్నీ వేసి, అన్ని కలర్స్ అన్నీ కలిపి వేయాలి అనే ఆహ్, ఉత్సాహంతో ఉన్నట్టున్నారు. సో, అది సక్సెస్ అవుతుంది అని చెప్తున్నారు. ఒకవేళ రైటర్ అయితే అది కూడా మీరు రాసే స్టోరీస్ కావచ్చు, మీరు రాసే ఎనీథింగ్, కవితలు కావచ్చు, అవన్నీ కూడా సక్సెస్ కావడానికి టైం వచ్చేసింది అని చూపిస్తూ ఉంది ఇక్కడ. సో, సక్సెస్ అవ్వడమే కాదండి, సక్సెస్ అయ్యి మీకు చేతి నిండా డబ్బులు కూడా వచ్చే పరిస్థితి మీకు చూపిస్తూ ఉంది. అట్లాంటి సిట్యుయేషన్ ఉంది. అంటే ఇప్పుడు ఇక్కడ మనము కష్టాలు, కన్నీళ్ళు, ప్రాబ్లమ్స్ అని అడిగినాం గదా! సో, ఇక్కడ ఏం చెప్తోందంటే రిలేషన్ మీకు మంచి పర్సన్ మీ లైఫ్‌లోకొస్తారండి. ఇదంతా సక్సెస్ అయిపోతూనే వాళ్ళు చాలా రోజుల నుంచి మిమ్మల్ని ఇష్టపడుతున్నారు. సో, మీతో తన ఆహ్, రిలేషన్ షేర్ చేసుకోవాలి, మీతో తన లవ్ షేర్ చేసుకోవాలి అనేసి ఆలోచిస్తున్నారు. వాళ్ళు మీకోసం ఎదురు చూస్తున్నారు. సో, మీరనుకోండే సిట్యుయేషన్ ఇప్పుడు మీకు రాబోతోంది. మీరు చాలా రోజుల నుంచి కష్టపడుతుండే ఆ కష్టానికి ఫలితం వస్తోంది. అలాగే మీరు ఎదురు చూస్తున్న వ్యక్తి కూడా మీ లైఫ్‌లోకి వస్తారు. ఇక్కడ చూస్తే ఇక్కడ చూడండి, పేజ్ ఆఫ్ పెంటకల్స్ వచ్చింది. పేజ్ ఆఫ్ పెంటకల్స్ వచ్చిందంటే ఇక్కడ మీరు చాలా ఎదురుచూపులు చాలా ఉన్నాయండి. ఎదురు చూస్తున్నారు. ఏ దాని కోసం అనేది అది మీరు ఒక తపస్సులాగా భావించి చేస్తున్నారు. ఆ ఎదురుచూపు అనేది మీ మనసులో ఒక చాలా రోజుల నుంచి ఒక కోరిక ఉంది. ఆ కోరిక నెరవేరాలి అనేసి యూనివర్స్‌కి మీరు ఆహ్, చాలా గట్టిగా ప్రార్థిస్తున్నారు. మేనిఫెస్ట్ చేస్తున్నారు. అఫర్మేషన్స్ అనుకుంటూ నాకిలా ఈ కోరిక నెరవేరాలి, నాకిది జరగాలి అని మీరు ఒంటికాలు మీద తపస్సు చేస్తున్నట్లుగా ఆ కోరిక నెరవేరేదానికి ఒంటికాలు మీద తపస్సు చేస్తున్నంతగా పొజిషన్‌లో ఉన్నారు మీరు. అంటే అంత చేయడం కానీ, లేకపోతే మీరు ఆహ్,
కృషిగా, శ్రద్ధగా, పట్టుదలతో మీరు దాన్ని సాధించాలి అనే తపనతో ఉన్నారండి. సో, అది మీకు తప్పకుండా అది సక్సెస్ అవుతుంది. మీరు అనుకోండే పని సక్సెస్ అవుతుంది. అది ఏదైనా కావచ్చు. మీరు అనుకోండే పని అనేది ఏదైనా కావచ్చండి. మీరు ఒక డాన్స్ నేర్చుకోవాలి అని ప్రాక్టీస్ కూడా చేస్తూ ఉండవచ్చు. డాన్స్ పరంగా వెళ్ళాలి. లేకపోతే ఏదైనా ఒక టాలెంట్ నేర్చుకోవాలి. డ్రమ్స్ వాయించడం కానీ, ఇట్లా ఇవన్నీ ఉంటాయి గదా! మ్యూజిక్ అవి కూడా చేయాలి అనేసి మనసులో ఉండి, దాని ద్వారా గూడా మీరు అలా ప్రాక్టీస్ చేస్తూ ఉండొచ్చు. లేకపోతే ఏదైనా ప్రోగ్రామ్ ఇవ్వడానికి వెళ్ళడానికి ప్రోగ్రామ్ కోసమని ప్రాక్టీస్ చేస్తూ ఉండవచ్చు. డాన్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉండవచ్చు. మీకు చిన్న వయసండి. ఇంకా చిన్న వయసు. ఇంకా ఆలోచించే మెచ్యూరిటీ లేదు. ఇంకా ఎక్కువ మెచ్యూరిటీ లేదు. కానీ మీకు ఫస్ట్ ఏ దాని మీద ఉండాలి కాన్సంట్రేషన్ అనేది గురి లేదు. ఆ గురి తెచ్చుకునేదానికి, ఆ కాన్సంట్రేషన్ తెచ్చుకునేదానికి మీరు ట్రై చేస్తున్నారు. అలాగే మీకు చిన్నప్పటి నుంచి కూడా ఎన్నో డ్రీమ్స్ అనేవి ఉంటాయి. ఆ డ్రీమ్స్ ఫుల్ఫిల్ కావాలని ఎప్పుడు అనుకుంటూ ఉంటారు. సో, ఆ యూనివర్స్‌తో కూడా మీరు ఎప్పుడు మాట్లాడుతూ ఉంటారు, చెప్తూ ఉంటారు. నాకు ఇది జరగాలి, నాకు ఇది మనసులో చాలా రోజుల నుంచి ఉంది కోరిక. ఈ కోరిక నాకు నెరవేరాలి. లేకపోతే ఈ ఈ ఈ మనసులో ఉండే ఒక ఉత్సాహం అనేది అది బయటికి ఎవరికీ చెప్పుకోలేరు. అది మీతో మీరే మాట్లాడుకుంటూ ఉంటారు. మీతో మీరే చెప్పుకుంటూ ఉంటారు. మీకు ఏమనిపిస్తుందంటే మీకు వేరే వాళ్ళు అవసరం లేదు. వేరే వాళ్ళతో ఎక్కువగా ఫ్రెండ్స్ కూడా ఉండరు. తక్కువ ఫ్రెండ్సే ఉంటారు. మీరు ఎప్పుడు ఒంటరిగా ఉండడానికి ట్రై చేస్తుంటారు. ఒంటరిగా ఉండి ఒంటరితనాన్ని ఇష్టపడుతూ ఉంటారు. సో, ఎక్కడైనా ప్రశాంతమైన వాతావరణం దొరికిందంటే చాలు మీరు వెళ్ళిపోయేసేసి అక్కడ మీతో మీరే మాట్లాడుకుంటారు. మీ ఏమంటారు ఆహ్, స్పీచ్ సెల్ఫ్‌గా అంటే మీతో మీరే మాట్లాడుకుంటూ ఉంటారు. సో, అట్లా ఉండడమే మీకు ఆనందం. అలా చేసుకోవడమే మీకు ఆనందంగా ఉంటుంది. సో, ఇక్కడ ఇలా ఆహ్, అన్ని సింగిల్ ఎనర్జీసే వచ్చినాయి. అంటే ఇక్కడ డ్యూయల్ ఎనర్జీ వచ్చింది. మీరు ఎదురు చూస్తున్నారు. మీ లైఫ్‌లోకి ఇక్కడ ఫస్ట్ నుంచి అట్లా చేస్తా వస్తారు గదా! సో, ఒక టైంకొచ్చేసరికి ఒక పర్ఫెక్షన్ అనేది వస్తుందండి మీకు. ఇది చూసుకుంటే దీని నుంచి ఫస్ట్ స్టార్టింగ్ నుంచి చిన్న చిన్నగా మొదలుపెట్టిన తర్వాత మీకు ఇక్కడికొచ్చేసరికి ఒక పర్ఫెక్షన్ అనేది వస్తుంది. ఆ పర్ఫెక్షన్‌తోనే మీరు మంచి స్థాయికి వస్తారు. అలాగే మీరు అనుకోండేది నెరవేరుతుంది. మీకు రావాల్సిందే గుర్తింపు, వాల్యూ అన్నీ వస్తాయండి. వస్తాయి. మిమ్మల్ని అందరూ ఇష్టపడతారు. మీ లైఫ్‌లో మీరు ఇష్టపడే పర్సన్ గూడా మీ దగ్గరికి వస్తారు. సో, చాలా మంచిగా అబండెన్స్ అనేది మీకు వస్తూ ఉంది. మీరు ఎదురు చూస్తుండే ఎదురుచూపు ఫలిస్తుంది. ఓకేనా? సో, మీకు ఇలా వస్తూ ఉంది. మంచి అబండెన్స్ అనేది మీ లైఫ్‌లోకి రాబోతోంది. మంచి పర్సన్ వస్తారు. సో, మంచి టాలెంట్‌తో మీరు టాప్ లెవెల్‌కి వస్తారు. సో, ఇలా ఉంది మీ రీడింగ్ ఈరోజు రీడింగ్ ఇదండి. సో, చాలా మంచిగా చూపిస్తోంది. అబండెన్స్ అంటే అన్ని యెస్ కార్డ్సే వచ్చినాయి. అన్నీ కూడా సక్సెస్ కార్డ్సే వచ్చినాయి. సో, సక్సెస్ అవుతుంది. లవ్ సక్సెస్ అవుతుంది. రిలేషన్ సక్సెస్ అవుతుంది. ప్రొఫెషన్‌లో కూడా మంచిగా టాప్ లెవెల్‌కి వచ్చేదానికి సూచనలు కనిపిస్తున్నాయి. మంచిగా డబ్బులు ఆకస్మికంగా ధనలాభం వస్తుంది. ఇష్టపడిన వ్యక్తి మీ లైఫ్‌లోకి వస్తారు. మీరు ఎదురు చూస్తున్న జాబు మీ చేతుల్లోకి రాబోతుంది. అలాగే మీరు ఎదురు చూస్తున్న ప్రమోషను, అరియర్స్, ఇంక్రిమెంట్స్ అన్నీ కూడా రాబోతున్నాయి. సో, ఎన్నో రోజుల నుంచి మ్యారేజ్ కాలేదు అనుకునే వాళ్ళకి కూడా మ్యారేజ్ కాబోతుందండి. త్వరలోనే మీకు ఈ వీడియో ఎవరి ముందుకైతే వస్తుందో వాళ్ళకి ఇది టైమ్‌లెస్ రీడింగ్ అండి. ఇది టైమ్‌లెస్ రీడింగ్. ఎవ్వరైనా చూడొచ్చు. మ్యారేజ్ అయిన వాళ్ళు, కాని వాళ్ళు ఎవరికైనా వర్తిస్తుంది ఈ వీడియో. సో, టైమ్‌లెస్‌ది ఎప్పుడైనా చూడొచ్చు. ఎప్పుడు మీ ముందుకొస్తుందో అప్పుడు మీకు ఇది వీడియో వర్తిస్తుంది. ఓకేనా? సో, ఇదండి ఇవాల్టి రీడింగు. మీరు తప్పకుండా ఈ రీడింగ్‌కి మీరు 88 అనేసి క్లెయిమ్ చేయండి. 88, 22, 22 అండ్ 88 అని క్లెయిమ్ చేయండి ఈ వీడియోకి. అలాగే ఈ పాజిటివ్ ఎనర్జీస్‌ని మీరు క్లెయిమ్ చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ అండి. మళ్ళీ వచ్చే వీడియోలో మరొక మంచి రీడింగ్‌తో కలుసుకుంటాను. అంతవరకు సెలవు. నమస్తే.